ఈ ఘటనతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు ఇవాళ ఉదయం నుంచి మొదలయ్యాయి. విజయవాడ విశాఖ మధ్య రైళ్లను పునరుద్ధరించారు. ఆందోళనకారులు తగలబెట్టిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను తుని సమీపం నుంచి తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలను కరెస్పాండెంట్ కోటి అందిస్తారు. కోటి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ బోగిలను తరలిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో రైల్వే సర్వీసులు పునరుద్ధరణకు ఎంత సమయం పట్టొచ్చు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? స్వాతి, తునిలో నిన్న జరిగిన ఘటన హింసాత్మకంగా సాగింది. నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా తుని పట్టణం అంతా భయాందోళనలతో నిండి ఉంది. జనాలు బయటికి రాలేని పరిస్థితి. పూర్తిగా నిన్న ఎవరైతే వేదిక వద్దకు వచ్చారో లక్షలాది మంది వారు మాత్రమే రోడ్లపై తిరుగుతూ తమ యొక్క ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. అట్లా నినాదాలు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, మన విజువల్స్ కనిపిస్తుంది. ఇదే రత్నాచల్ ఎక్స్ప్రెస్. అంటే ప్రధానంగా నిన్న జరిగిన హింసాత్మక ఘటన ఇక్కడే స్టార్ట్ అయింది. నిన్న మధ్యాహ్నం 2:30 గంటల్లో అక్కడ కాపు గర్జన దగ్గర నుంచి ప్రారంభమైన కాపులు ఒక్కసారిగా ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు జాతీయ రహదారి రాస్తారోకో చేయటం, అక్కడి నుండి కొంతమంది ఆందోళనకారులు వచ్చి ఆ పక్కనే ఉన్నటువంటి వెలమకొత్తూరు సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఎక్కి రైల్వే ట్రాక్ పైన వచ్చిన సమయంలోనే ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ వస్తుంది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుంది. ఈ టైంలోనే ఒకసారిగా ఈ వస్తున్న సమయంలో కాపులు అందరూ ఒకసారిగా ట్రాక్ ఎక్కి ఆపమని పిలుపునివ్వడంతో వాళ్ళు అయినా సరే ఆపకుండా హార్న్ కొట్టుకుంటూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆందోళనకారులు ఒక్కసారిగా కోపోద్రికులై ఇమీడియట్ గా దానిపైన రాళ్ల దాడి చేశారు. అట్లనే డ్రైవర్ కూడా దాడిలో గాయాల పాలయ్యారు. వెంటనే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆపడం జరిగింది. ఆ దాడిలో ప్రయాణికులు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, పూర్తిగా నిన్న చీకట్లో కనిపించకపోయినప్పటికీ ఇప్పుడు ఉదయం మనం చూస్తున్నాము, ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. అట్లానే దీనికి సంబంధించిన ఇంజిన్ కూడా పూర్తిగా పాడైపోయింది. లక్షలాది ఆందోళనకారులు ఒకసారిగా ఈ రైలు ఎక్కి దీంట్లో ఉన్న కుర్చీలు కానీ అట్లానే అన్ని ఫర్నిచర్ కూడా పీకి బయటేయడం కూడా జరిగింది. అయితే ఇది సుమారు ఈ ఇప్పుడు మనం తుని రైల్వే స్టేషన్ లో ఉన్నాం. తుని రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడైతే ఇది ఇన్సిడెంట్ జరిగిందో ఇది 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడ నుండి రాత్రి సమయంలో ఈ రైల్వే స్టేషన్ కి తరలించారు కొత్త ఇంజిన్ సహాయంతో. ఇప్పుడు ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ని విశాఖపట్నం తరలించడానికి సిద్ధమయ్యారు అధికారులు. అయితే రాత్రి నుంచి కూడాను ఈ రైలు రాకపోకలు అయితే పునరుద్ధరణ అయ్యాయి. విశాఖ ఎక్స్ప్రెస్ కూడా మరికొద్దిసేపట్లో వస్తుంది. పూర్తిగా వాహనాలు రైళ్లు అయితే తిరుగుతున్నాయి. అట్లనే తునిలో అయితే ప్రస్తుతానికి 144 సెక్షన్ కొనసాగుతుంది. తునిలో రాత్రి వరకు ఎవరైతే తుని వాసులు పట్టణ వాసులు భయాందోళనలో ఉన్నారో ఇప్పుడు కొంచెం ఉపశమనించే పరిస్థితి కనిపిస్తుంది. అట్లానే పోలీసులు కూడా పెద్ద ఎత్తున దిగారు. 5 జిల్లాల నుంచి తమ బలగాలతోటి పెద్ద ఎత్తున మోహరించారు. ఈ 144 సెక్షన్ పూర్తిగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వెలమకొత్తూరుతో పాటు నిన్న పట్టణంలో జరిగినటువంటి గొల్లప్పారావు సెంటర్ కావచ్చు, లేకపోతే అన్నవరం రోడ్డు కావచ్చు, జాతీయ రహదారి కావచ్చు, పూర్తిగా భయాందోళనల వాతావరణం కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లానే పోలీసు వాహనాలు కూడా 30 వరకు తగలబెట్టారు. తుని పట్టణ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు రూరల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కూడా తగలబెట్టారు. దీంట్లో సుమారు 30 మంది వరకు కానిస్టేబుల్ కూడా గాయాల పాలయ్యారు. ఒక సిఐ కూడా గాయాల పాలయ్యారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ భయానక ఘటన అయితే నిన్న ఎప్పుడు చూడని విధంగా ఉంది. పూర్తిగా పోలీసులు తమ ప్రాణ రక్షణ కోసం పోలీస్ స్టేషన్లకు తాళాలేసి మరి పరుగులు తీసిన సందర్భం ఉంది. వాళ్ళు బతికితే చాలన్న విధంగా పోలీసులు కూడా బిహేవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారులు లక్షలాది మంది ఉండటంతో ఎవరిని కూడా వాళ్ళని అడ్డుకునే పరిస్థితి, ఆ ధైర్యం చేయలేని పరిస్థితి. అట్లానే ఉన్నతాధికారుల ఆదేశాలు కూడాను ప్రస్తుతానికి పోలీసులు సంయమనం పాటించాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా సంయమనం పాటించకపోతే ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే పరిస్థితి ఉంది. పూర్తిగా హింసాత్మకంగా మారే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో పూర్తిగా పోలీసులు ఉన్నతాధికారులు ఆదేశాలు పాటించడం, కింద అధికారులు కూడా దాన్ని అప్రమత్తమై వాళ్ళు ఎటు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆందోళనకారులు మాత్రం రాత్రి 10 గంటల వరకు పట్టణం అంతా కలిగి తిరుగుతూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున మాది సింగిల్ పాయింట్ ఎజెండా, కాపులకు రిజర్వేషన్స్ కల్పించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు పూర్తిగా ఆందోళన కొనసాగడం జరిగింది. అయితే 2:30 గంటల ప్రాంతంలో ఎక్కడైతే ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారో అనంతరం ఆయన చేతిలో కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పూర్తిగా ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, ఆందోళనకారులు ఎక్కడ తిరుగుతున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా కరెంటు కూడా నిలిచిపోయింది. ఇప్పుడైతే ఎక్కడైతే వేదిక జరిగిందో వెలమకొత్తూరు అయితే ఇప్పటికీ కూడాను కరెంటు లేదు. అట్లానే గ్రామస్తులు కూడా కొంతమంది రాత్రి ఊరు పెట్టి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది రాని పరిస్థితి కూడా ఉంది. అయితే తునిలో పరిస్థితి అయితే ఇప్పుడు కొంత రిలాక్సేషన్ వచ్చినప్పటికీ రాత్రి 1 గంట వరకు కూడాను పూర్తిగా భయాందోళనలో ఉన్నారు. హోటల్లో కానీ ఏవి కూడాను చివరికి ఏటీఎంస్ కూడా పూర్తిగా తాళాలు వేసి ఏ జరుగుతుందో తెలియని పరిస్థితి. పట్టణవాసులు గణనీయమైన రీతిలో ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యానికి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఈ జిల్లాలోనే అల్లూరు సీతారామరాజు అడ్డతీగల సంబంధించి పోలీస్ స్టేషన్ ని తగలబెట్టి అప్పుడు సంచలనం సృష్టిస్తే ఆ తర్వాత
నిన్న జరిగింది ఈ సంఘటన. అంటే 2 పోలీస్ స్టేషన్స్ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. కానిస్టేబుల్ అసలు పోలీసులు పరుగులు తీశారు ప్రాణభయంతో. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఈ రోజు అయితే పెద్ద ఎత్తున బలగాలు మోహరిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఇక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై దానికి సంబంధించిన పూర్తిగా ఏం జరుగుతుంది ఏంటి అనేది పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ రోజు ఏం జరుగుతుంది ఏంటి అన్నది అయితే చూడాలి. ఇప్పుడు ఉదయం అయితే పరిస్థితి ఇలా కనిపిస్తుంది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ అట్లానే మరికొన్ని వాహనాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా ప్రస్తుతానికైతే విశాఖ వైపు వెళ్తున్నాయి. గ్రామాల్లోకి ఇప్పుడిప్పుడే కొంత తిరుగుతున్నాయి. అయితే కొన్ని బస్సులు అయితే పూర్తిగా ఆపేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వాళ్ళ ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత పూర్తిగా తీర్పుదనే విషయంలో కూడా అధికారులు ఉన్నారు. ఏదైనా సరే స్వాతి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడే కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. ప్రయాణికులు కానీ అటు పట్టణవాసులు కానీ కొంచెం బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది స్వాతి. తుని విధ్వంస ఘటనతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తునితో పాటు రాష్ట్ర రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు పలు రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తుని కాపుగర్జన హింసాత్మకంగా మారడంతో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. వేలాది మంది రైళ్లు, జాతీయ రహదారులను దిగ్బంధించడంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఏకంగా ఆందోళనకారుల దాడిలో పోలీసులే బాధితులుగా మారారు. పిఎస్కు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి తుని పట్టణం రణరంగంగా మారింది. ఈ విధ్వంస ఘటనలపై వెంటనే అప్రమత్తమైన పోలీసు శాఖ భద్రతా చర్యల్ని ముమ్మరం చేసింది. ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మంగళగిరి బెటాలియన్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా బలగాల్ని పంపి తునిలో మోహరించారు. తునితో పాటు ఇటు రాజధాని ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. సీఎం క్యాంపాఫీస్తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం తుని పట్టణంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరుస ఘటనలపై డీజీపీ రాముడు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విధ్వంస ఘటనలకు పాల్పడిన ఆందోళనకారులను వీడియో ఫుటేజ్ ఆధారంగా గుర్తించే పనులు పడ్డారు. ఆందోళన చేసిన వారిపై రైల్వే శాఖ పరంగా కూడా చర్యలు ఉండనున్నట్లు సమాచారం.